ఇది వంకాయ కూరలో ఒక మెథడ్ అండి. ఈ ఉల్లిపాయ కారం దీనికి డ్రై ఐటెం లాగా అనమాట. అంటే వాటర్ ఎక్కువ పోయకుండా చేయడం వల్ల డ్రైగా ఉంటుంది కర్రీ. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అయితే ముందుగా నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఇలా వంకాయలు 2 పార్ట్స్గా డివైడ్ అయ్యేటట్టు కట్ చేసుకున్నానండి. ఇవి లేతగా, సన్నగా, చిన్నగా ఇవి చక్కగా ఉన్నాయి కదా ఫ్రెష్ వెజిటబుల్స్. ఈ మన ఇంట్లో గార్డెన్లో కాసిన వెజిటబుల్స్ అండి, ఆర్గానిక్ అనమాట. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నాను ప్రతిసారి అంటే, ఎంత లేతగా ఫ్రెష్గా అప్పుడే కోసిన కూరగాయలు అయితే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ కంటెంట్ వేయకపోయినా, ఇంకే కంటెంట్ అయినా వేస్తే అది అడిషనల్ టేస్ట్ని ఇస్తుంది. అయితే దీనికోసం మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేయడం చూద్దామండి. కొద్దిగా 2 ఉల్లిపాయలు, 2 ఎండుమిర్చి, 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 చెంచా అల్లము, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ కూడా పావు చెంచా, గరం మసాలా, కొంచెం ఉంటే జీలకర్ర లేదా జీలకర్ర పొడి కూడా అండి ఉంటేనే 1/4 స్పూన్. అయితే ఎండు కొబ్బరి ఒక పావు చెంచా, వేయించిన పల్లీలు, నువ్వులు, వేయించిన కొద్దిగా పచ్చి శనగపప్పు ఉంటే, ఇవన్నీ నేను ఎప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోమని చెప్తానండి. అయితే ఇక్కడ మనం ఉల్లిపాయలు కూడా బాగా వేయించి బ్రౌన్ కలర్లో అన్నీ కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. అయితే ఇలా చక్కగా నేను ఏం చేశానంటే ఈసారి ప్యాన్ మార్చానండి. కొన్ని కర్రీస్ ప్యాన్ బట్టి కూడా మారుతాయి అన్నమాట. ఫ్లాట్ బాటమ్కి మనకి కుక్కర్లో చక్కగా నాకు ఇష్టం వంకాయ కూర ఎప్పుడు కూడా మ్యాక్సిమం నేను కుక్కర్లో చేయడానికి ఇష్టపడతాను. అంటే వంకాయ నాకు సాఫ్ట్ టెక్స్చర్లో ఉండాలి, ముక్కలాగా కాకుండా చక్కగా తిన్న వెంటనే అది సాఫ్ట్ నోట్లో వేసుకోగానే సాఫ్ట్గా కరిగిపోయేటట్టుగా ఉంటే వంకాయ బాగుంటుందని నా ఒపీనియన్ అండి. అది మీకు నచ్చినట్టుగా మీరు కుక్ చేసుకోవచ్చు. కంఫర్ట్ ఏంటంటే కుక్కర్లో నేను ఎలా చేస్తానంటే కుక్కర్ మూత లాక్ చేయనండి. జస్ట్ నేను ఆవిరి బయటికి వెళ్ళకుండా కుక్కర్ మూత పెడతానమాట. అయితే ఇది ఇండక్షన్ స్టవ్ మీద స్టీల్ కుక్కర్లో చేశాను కదా. హై టెంపరేచర్లో చేసినప్పుడు కింద అడుగు మాడకుండా చూసుకోవాలి. ఎందుకంటే స్టీల్ బాటమ్ అనేది తొందరగా ఓవర్ హీట్ వచ్చి అడుగు మాడుతుంది. సో కంటిన్యూస్గా కలపాలన్నమాట. ముందుగా నేను వంకాయలు చక్కగా శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పున్న నీళ్ళల్లో వేసి, ఉప్పు పసుపున్న నీళ్ళల్లో మనం కనుక వేస్తే అది చక్కగా చేదు రాకుండా ముందు చూసుకోవాలండి వంకాయ కూరలు. ఆ తర్వాత హై టెంపరేచర్లోనే నేను 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసి ఈ వంకాయలు మంచిగా ఇలా వేపానండి. టూ ఇన్సెషన్స్ ఇచ్చాను. చిన్న ముక్కలుగా కట్ చేయకుండా, 3 వైపులా కట్ చేయకుండా ఓన్లీ 2 సైడ్స్ కట్ చేశాను. ఎందుకంటే అవి చక్కగా చిన్నగా ఉన్నాయి, ముక్కల్లాగే ఉన్నాయి. దాన్ని ప్రత్యేకంగా చిన్న ముక్కలు కట్ చేసే అవసరమే అనిపించలేదు నాకు. అయితే వేసిన తర్వాత ఈ బాగా వేగిన తర్వాత ఒక 3 స్పూన్స్ని మనం ఇప్పుడు నూరుకున్న మసాలా అంతా కూడా వేసాను. వేసి కొంచెం కొత్తిమీర బాగా వేసానండి. కొత్తిమీరతో కొన్ని కూరలకి చాలా ఎక్కువ టేస్ట్ వస్తుంది. జస్ట్ అసలు వాటర్ అనేది నేను యాడ్ చేయలేదండి, డ్రైగా ఉండాలి ఐటమ్ అని చెప్పి. కుక్కర్ మీద మూత మామూలుగానే పెట్టి హీట్లో ఉడికించాను. అవి కూర చాలా టేస్టీగా ఉంటుంది, ఉల్లిపాయ వంకాయ కూర. అయితే దీన్ని మనము వేడివేడి అన్నంతో చక్కగా ఇలా కలుపుకొని తినొచ్చు. లేదంటే ఇది రోటీస్కి, పుల్కాస్ కూడా బాగుంటుందండి సైడ్ డిష్ లాగా. ఎందుకంటే దాంట్లో వేసిన ఉల్లిపాయల కారం చాలా బాగుంటుంది. వేయించిన ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఎండు కొబ్బరి పొడి, వేయించిన పల్లీలు, నువ్వులు అన్నీ వేస్తాం కాబట్టి ఆ టేస్ట్ ఎలివేటర్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా తక్కువ ఆయిల్, హై టెంపరేచర్లోనే వచ్చింది. ఇట్ ఈస్ వెరీ టేస్టీ రెసిపీ. అయితే ఈ రకంగా బెండకాయలు కూడా చూడండి, ఇంట్లో పండినవి అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ వాచ్ యూట్యూబ్.